ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరిట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. బైబిల్ తెలిసిన వారికి ఎవరికైనా శ్రమలు అనే పదము కనబడితే మొట్టమొదట గుర్తొచ్చే వ్యక్తి యోబు గారే. ఆయన శ్రమ పడడం గొప్ప విషయం కాదు గాని ఆ శ్రమలలో తన పరిశుద్ధతను, శోధనలో తన విశ్వాసతను కాపాడుకోవడం చాలా గొప్ప విషయం. సాతాను యోబు గారి విషయంలో దేవునికి విసిరిన సవాలు గురించి ఆయనకు తెలియదు. యోబు గారు శ్రమపడిన దినాలలో అప్పుడప్పుడే వాక్య ప్రత్యక్షత ప్రారంభమైనటువంటి దినములవి. ఆయనకు ఎట్లాంటి వాగ్దానాలు గాని ఆదరించే మాటలు గాని లేవు. నిరీక్షించడానికి యేసు ప్రభు వారు సిలువ వేయబడి మరణించి తిరిగి లేచిన సంఘటన అప్పటికింకా జరగలేదు. ఇట్లాంటి సందర్భంలో 10 మంది పిల్లలను కలిగిన సమస్తాన్ని కోల్పోయి ఒకవైపు భార్య మాటలు, మరొక వైపు 3 స్నేహితుల మాటలు మరింత బాధించాయి. సమస్తాన్ని కోల్పోయిన యోబు గారి నోటి నుండి వచ్చే దూషణ మాటల కొరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు సాతాను. కానీ యోబు గారు అంటున్న మాటలు ఏమిటంటే, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అంటూ పలికిన మాటలు సాతానుని చెంప చెల్లుమనిపించాయి. ఇక్కడే సాతానుకు ఓటమి ప్రారంభమైంది. ఈ వాక్యములో బైబిల్లోని అత్యున్నతమైన క్షణాలు మనకు కనిపిస్తున్నాయి. ఇవి మనలో యోబు గారి పట్ల గౌరవ భావాన్ని కలిగించాలి. యోబు గారి యొక్క విశ్వాసం, అతనికి కలిగిన నష్టాలు, దుఃఖం వీటన్నిటికంటే ఉన్నతంగా ఉంది. సాతాను అబద్ధికుడన్న విషయం రుజువయ్యింది. మానవ హృదయాల్లో దేవుని కృప పరిచర్య శక్తివంతమైనది. సాతాను ఊహించినట్టు దేవునిని దూషించేందుకు బదులు యోబు గారు ఆయనను స్తుతిస్తున్నారు. యోబు తనకు కలిగిన నష్టాల విషయం సెబావారిని గాని, కల్దీయ వారిని గాని, సుడిగారిని గాని, అగ్నిని గాని, చివరికి సాతానును కూడా నిందించలేదు. జరిగినవన్నీ ప్రమాదవశత్తు, మనుషుల దౌర్జన్యం వలన, ప్రకృతి వైపరీత్యం వలన జరిగాయని ఆయన భావించలేదు. ఇచ్చినది దేవుడే, తీసివేసినది దేవుడే అని అన్నారు. యోబు గారు దీనంతటిలో దేవుని యొక్క సార్వాధిపత్యాన్ని మనకి గుర్తు చేస్తున్నారు. దేవుడు జరగనిస్తే తప్ప ఇక్కడ జరిగినవన్నీ సంభవించవని యోబు గారికి తెలుసు. అందుకే యోబు గ్రంథములో ఎక్కడ కూడా కనీసం ఆయన సాతానును నిందించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే దేవుడు అనుమతించుకుంటే వాటి వల్ల ఏమీ కాదని ఆయనకు తెలుసు. మనమైతే చేయకూడనివన్నీ చేసి ఆ తప్పంతా సాతాను మీదకి నెట్టేసే ప్రయత్నం చేస్తాం. సాతాను నిన్ను పాపము చేయడానికి ప్రేరేపిస్తాడు తప్ప నీతో పాపం చేయించలేడు. పాపము చేయాలో లేదో నిర్ణయం తీసుకోవాల్సింది నీవే. అట్లా అని దేవుడే నన్ను పాపము చేయడానికి అనుమతించారని నీకు నీవే సర్దు చెప్పుకునే ప్రయత్నం చేయొద్దు. పరిశుద్ధులైన దేవుడు పాపమునకు నిన్ను ఎట్లా అనుమతిస్తారు? మనిషి యొక్క భ్రష్ట స్వభావమే పాపమునకు కారణమవుతుంది. ప్రియ స్నేహితుడా, వాక్యమంటినటువంటి ప్రియ దేవుని బిడ్డ, వాక్య ప్రత్యక్షత సరిగా లేని దినాలలో సహితం యోబు గారు ఎంతటి ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలను అధిగమించగలిగారు. నేటి దినాన్న సంపూర్ణమైన వాక్య ప్రత్యక్షత మనకుంది. ఆదరణకర్త మనతో ఉన్నారు. సజీవమైన నిరీక్షణ మనకుంది. అయినప్పటికీ దేవుని నిందించే వారుగానే ఉంటున్నాం. శ్రమలలో సైతం ప్రభువుని స్తుతించగలిగే యోబు గారి జీవితం మన ఆధ్యాత్మిక జీవితాలకు సరికొత్త పాఠం. ప్రతి పరిస్థితి యందు ప్రభువును బట్టి స్తుతించగలిగే జీవితాలను మనము కలిగి ఉందాం. అట్టి కృప ధన్యత ప్రభువు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.
వాక్యమున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, ఈ రీతిగా నీ సన్నిధిలో మరి యొక్క దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాక్యమున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. ఒక వాక్యము ప్రతి ఒక్క హృదయంలో ఫలించుటకు సహాయం చేయండి. అదే విధంగా బలహీనులను, చెడ్డ బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారికి కావలసినటువంటి నీ కృపను సమృద్ధిగా మీరు ఉంచండి, బలపరచండి. ఎలా నీ మీద ఆధారపడాలో, పరిపూర్ణమైనటువంటి విశ్వాసము నీ అందు ఎలా ఉంచాలో ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. అలాగే దూరదేశంలో ఉండి వాక్యముని విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి కావలసిన నీ కృపను సమృద్ధిగా దయచేయండి ప్రభువా. వారి అవసరతలు, అక్కరలు మీరు తీర్చండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగుల నుండి మీరు మమ్మల్ని కాపాడండి. ఇదైనా అక్కరలు మీరు తీర్చండి నాయన. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. బయటకు వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు నీ కాపుదల, నీ సన్నిధి, నీ భద్రత మా అందరి కుటుంబాల చుట్టూ ఉంచి బలపరిచి నీ కొరకు సాక్షులుగా సిద్ధపరచమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.